మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400కు కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో. ప్రతిరోజు ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కొక్క కథతో మీ ముందుకి వచ్చి నా కథలను పరిచయం చేస్తున్నాను. అలాగే ఈరోజు కూడా మరొక కథని మీకు పరిచయం చేసే ఉద్దేశంతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు కథ శీర్షిక హలో హలో. కథ పేరు హలో హలో. నా కథాంజలి బుక్ ఇలా ఉంటుంది. ఈ బుక్లో 100 కథలు ఉన్నాయి. వీటి నుండి ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను. సరే, ఇలా హలో హలో అనేది షార్ట్ స్టోరీని చాలా ఆసక్తికరంగా నేటి సమాజానికి అద్దం పట్టేటట్లుగా ఉండే ఈ కథ చాలా చక్కటి కథగా నేను అభివర్ణిస్తున్నాను. ఇది చినుకు మాసపత్రికలో 2005 డిసెంబర్లో ఇది ప్రచురించబడింది. సో ఈ కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఈ కథ చిన్న నేరేషన్తో స్టార్ట్ అవుతుంది. బుధవారం ఒక పత్రిక వస్తుంటుంది అనమాట, ప్రియదర్శిని అనేటువంటి పత్రిక. ఇప్పుడు చూడండి, మనకి ఎన్నో పత్రికలు వస్తున్నాయి. ఆంధ్రభూమి, స్వాతి, జ్యోతి, తెలుగు విద్యార్థి, ఇలాగా చాలా పత్రికలు మార్కెట్లో నడుస్తున్నాయి. అలా మనం కూడా ఏదో పత్రిక కొనుక్కుని చదువుకుంటూ ఉంటాము, ఫాలో అవుతూ ఉంటాము. అలాగ ప్రియదర్శిని అనే పత్రిక ఒక అమ్మాయి ఫాలో అవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు ఆ పత్రికలో ఉన్న ఆర్టికల్స్ అవి చాలా ఇష్టము. అమ్మాయి పేరు చంద్రిక. చంద్రిక అనే అమ్మాయి ఆ రోజు బుధవారం కావడంతో పత్రిక రిలీజ్ అవుతుంది మార్కెట్లో అని వడివడిగా మార్కెట్కి వెళ్ళి పత్రిక తీసుకుంటుంది. పైగా ఆవిడ ఏంటంటే, చంద్రిక అనే అమ్మాయి రైటర్, స్టోరీస్ అవి రాస్తుంటుంది. తన కథ ఏమైనా పబ్లిష్ అయిందేమో అని వెతకడం కూడా ఒక రకమైనటువంటి సంతోషం తనకి. మార్కెట్కి వెళ్ళి ప్రియదర్శిని అనే మ్యాగజైన్ పత్రిక కొనుక్కుంటుంది. కొని వడివడిగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి పత్రిక తిరగేస్తుంది. తన కథ ఎక్కడా కనిపించదు. అయ్యో అనుకుంటుంది. జనరల్గా రచయిత్రులు తమ కథ పబ్లిష్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటారు. అనుకునేది పబ్లిష్ అవ్వకపోతే అయ్యో ఈ ఎడిషన్లో పబ్లిష్ అవ్వలేదే అని, పోనీ నెక్స్ట్ ఎడిషన్లో వస్తుందని చెప్పి అలాగా అనుకుంటారు. రచయితల మనస్తత్వం అలా ఉంటుంది. వారి జీవితం అంతా కథల చుట్టూ, ఆర్టికల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలానే చంద్రిక అనేటువంటి ఈ అమ్మాయి కూడా తన కథ పబ్లిష్ అవ్వలేదని చెప్పి కొంచెం బాధపడి సరే అని చెప్పేసి మళ్ళీ రెండోసారి పత్రిక అంతా తిప్పినా కూడా ఎక్కడ కూడా పబ్లిష్ అయినట్టుగా ఎక్కడ అనిపించదు. సరే అనుకుని వెంటనే ఏం చేస్తుందంటే, పత్రిక ఆఫీస్కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. అని పత్రిక ఆఫీస్ ఫోన్ నెంబరు పత్రికలో ఉంటుంది కదా, అది తీసుకుని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది. హలో సార్, ఎవరు మాట్లాడుతున్నది, పత్రిక ఆఫీస్ వారేనా అని అంటే, అవునండి, ఏంటి చెప్పండి అంటే, నా పేరు చంద్రిక అండి, కథా రైటర్ని. నేను 10 కథలు పంపానండి. ఇప్పటికి 10 కథల్లో ఒక్క కథ కూడా పబ్లిష్ అవ్వలేదు. ఇందుకే మీ పేరేంటి సార్ అని అడిగితే మహేంద్ర అని చెప్తాడు ఆయన. మరి ఏంటండి, 10 కథలు కూడా ప్రచురించడానికి అవి యోగ్యమైనవిగా లేవా, లేకపోతే అసలు నా కథలు మీకు చేరలేదా, ఏమిటి అనేది నాకు డౌట్గా ఉందండి అని చెప్పి అటువైపు నుంచి మహేంద్ర అనే అతను మాట్లాడుతూ ఉంటాడు. చూస్తానండి, మీరు చెప్పారు కదా, అదేంటో చూసి వివరాలు తెలుసుకుంటాను అని చెప్పి అంటాడు. అయితే సరే సార్ అని చెప్పి అంటుంది. సరే, అస్తమాను పత్రిక ఆఫీసు ఫోన్ చేసి మాట్లాడాలంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, నాకు కూడా మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి అని అంటాడు. సో తను మహేంద్ర అనే అతను తన పర్సనల్ నెంబర్ ఇస్తాడు. అమ్మయ్య, ఇక నుంచి ఇబ్బంది లేకుండా మాట్లాడవచ్చు, నా కథ పబ్లిష్ చేయమని కొంచెం రిక్వెస్ట్ కూడా చేయొచ్చు అని అనుకుంటుంది చంద్రిక. అలా అనుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. అలా కథలు పంపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఒక వారం తర్వాత మహేంద్ర నెంబర్కి ఫోన్ చేస్తాను. సార్, నేను స్టోరీ పంపాను, మీకు చేరిందా అని అడుగుతాను. అంటే అబద్ధం చెప్పేస్తాను, పంపదు కూడా. అరే రాలేదండి స్టోరీ అని చెప్పి అంటాడు. అయితే రాలేదా, అరే పంపానండి అంటాడు. సరే చూస్తానండి, వెయిట్ చేసి నేను చూస్తాను, ఒకవేళ అది ప్రచురణకు యోగ్యమైనది అయితే మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆయన. అలాగా ఉంటుంది. అలాగ మొత్తం మీద
మహేంద్ర అనే అతనితో కాన్వర్జేషన్ జరుపుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అతను కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలాగా మాట్లాడుతూ మొత్తం మీద అలా ఒక రకమైనటువంటి అటాచ్మెంట్, స్నేహం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. జనరల్గా సొసైటీలో జరిగేవన్నీ అలాగా జరుగుతూ ఉంటాయి. అలా ఫోన్ ద్వారానే ఇక మాట్లాడుతూ ఉంటుంది. కేవలం కథల కోసం మనం స్టార్ట్ చేసినటువంటి ఫోన్ కాల్ ఆ కథలు కాస్త పక్కన పెట్టేస్తుంది. కథల్ని తన పర్సనల్ ఇంట్రెస్ట్లు మాట్లాడటం, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్లు తను రిసీవ్ చేసుకోవడం, అలా అలా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత చంద్రిక అతనితో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక లవ్ అఫైర్ లాంటిది ఇద్దరి మధ్య జరుగుతుంది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనేంత వరకు కూడా వచ్చేస్తారు. ఇదంతా కూడా ఫోన్ ద్వారానే తప్ప అతన్ని ఇంతవరకు చూడలేదు అమ్మాయి. అతను ఈ అమ్మాయిని చూడలేదు ఇంతవరకు. కేవలం ఫోన్ కాల్ ద్వారానే పెళ్లి వరకు వెళ్ళిపోతారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి అంటుంది, అతను అంటాడు, నేను మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు, ఒకసారి పార్కుకి రండి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి తప్పకుండా వస్తానండి, మిమ్మల్ని అయితే చూడలేదు, మీ పేరు చాలా చక్కటి పేరు, మీ వాయిస్ చాలా బాగుంటుంది, ఇంత మృదువైన వాయిస్, అసలు మగవాళ్ళల్లో ఇంత చక్కటి వాయిస్ ఉంటుందా అనేది నాకు తెలియదు. అసలు మీతో మాట్లాడిన తర్వాతే మీ మృదు స్వభావం, మీ గొంతు, ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పేసి చంద్రిక అంటుందన్నమాట. అన్న తర్వాత సరే మన మ్యారేజ్ విషయం కూడా ఇంట్లో చెప్తాను అని చెప్పి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత సరే ఇంట్లో కూడా చెప్తానంటుంది. అలాగా ఇలా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటేనే వెంటనే వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు, ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు, పెళ్ళి అంటున్నావు, ఏంటి ఏంటి అని అడుగుతారు. అడిగితే చెప్తుంది, విషయం అంతా క్లియర్గా చెప్తుంది. అట్లాంటివి ఏమి కుదరవు, కేవలం ఒక ఫోన్ ద్వారాను మనిషిని చూడకుండా, ఆ మనిషితో ఇంతకాలం మాట్లాడటం, మనిషిని చూడకుండానే పెళ్ళికి నిర్ణయం తీసేసుకోవడం, అది నువ్వు మాకు చెప్పడం, ఇదంతా కూడా మేము ఒప్పుకోము. అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నావు? ఇదివరకు పెళ్ళి అంటే అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూసేవాళ్ళు. కంప్లీట్గా ఒక స్క్రూటినీ అనేది చేసేవాళ్ళు. ఎన్నో స్టెప్స్ ఉండేవి పెళ్ళికి. ఇప్పుడు నీకేమీ స్టెప్స్ లేవు, ఓన్లీ ఫోన్ కాల్ ఒకటే. ఆ ఫోన్ ఒకటే నువ్వు పట్టుకుని పెళ్ళి వరకు వెళ్ళిపోయావు. అలాంటివి మేమేం ఒప్పుకోము, మన ఇంట్లో ఒప్పుకోవడానికి కుదరదు, తర్వాత నష్టపోయేది నువ్వే అని చెప్పి కేకలేస్తారనమాట. అలా తండ్రి విశ్వనాథం కేకలేస్తూ ఉంటే చంద్రిక ఏమో, అయితే మీరు పెళ్లి చేయకపోతే నాకు వేరే మార్గాలు ఉన్నాయి, అలా చేసుకుంటాను. వేరే మార్గాలు ఉండవు, పెళ్లి చేయడానికి ఒకటే మార్గం ఉంటుంది. నువ్వు వేరే మార్గాలు ఉంటే కనుక అలా వేరేగానే ఉంటుంది, తర్వాత జీవితం కూడా వేరుగానే ఉంటుంది, వైవాహిక జీవితంలాగా ఉండదు అని చెప్పేసి